అమెరికా 45వ అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నిక కావడంతో వేగంగా మార్పులు జరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత్ అమెరికా మధ్య సంబంధాలు బలపడే అవకాశాలున్నాయని చెప్తున్నారు. ప్రస్తుతం అగ్రరాజ్యం ఎదుర్కొంటున్న సమస్యలను ట్రంప్ పరిష్కరిస్తారంటున్న ఆచార్య ప్రసన్న కుమార్తో ఈటీవీ ముఖాముఖి. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశం. ఈ ఫలితాల విశ్లేషణ ఏ రకంగా ఉంటుంది, అలాగే భారతదేశం మీద వీటి ప్రభావం ఏ మేరకు ఉంటుంది అన్న అంశాన్ని తాజా అమెరికా అధ్యక్ష ఎన్నికలను ఏ రకంగా చూస్తున్నారు, అలాగే ఈ ఫలితాలు ఏ రకంగా అమెరికా భారత్ సంబంధాల మీద ఏ రకంగా ఉంటుంది ప్రభావం, వీటన్నిటిని మనం తెలుసుకుందాం. ఇవాళ అమెరికా అధ్యక్ష ఎన్నికలు అన్ని సర్వేలని అంచనాలని తారుమారు చేస్తూ ఇవాళ ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ ఏ రకమైన ఫలితాలు వచ్చాయి? ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది ఇంత సర్ప్రైజ్. నాకు తెలిసినంత వరకు చరిత్రలో 1948 నుంచి ఎలక్షన్స్ ఫాలో అవుతున్నాం. ఇంత పెద్ద సర్ప్రైజు జరగలేదు. ప్రతి వాళ్ళు కూడా ట్రంప్ అంటే జోక్ చేస్తూ, అతని పేరు మీద జోక్ చేస్తూ, అతని హెయిర్ స్టైల్ మీద జోక్ చేస్తూ, ఇతను ప్రెసిడెంట్ ఏంటని నవ్వుతూ చేశారు. ఒబామా 8 ఏళ్ళు, క్లింటన్ 8 ఏళ్ళు, ఈ డెమోక్రాట్స్ పరిపాలించిన తర్వాత ఉద్యోగాలు ఎక్కువ రాలేదు. ఒబామా లాస్ట్ పీరియడ్లో లాస్ట్ 2-3 ఇయర్స్లో ఉద్యోగాలు రావడం జరిగింది. వాస్తవం, కష్టపడ్డాడు. ఆర్థిక సంక్షోభం వచ్చింది. దానికి ప్రెసిడెంటే బాధ్యుడు అని మనం అనకపోయినప్పటికీ ప్రెసిడెంట్ మీద ఎక్కువ బాధ్యత పెట్టారు. గన్ కల్చర్ని మనం కంట్రోల్ చేయాలి అని చెప్పి వాళ్ళు డెమోక్రాట్స్, లిబరల్స్ అనుకుంటున్నారు. దీనికి ఈ అమెరికాలో ఉన్నటువంటి కన్సర్వేటివ్ ఎలిమెంట్స్ అందరూ కూడా గన్ కల్చర్ని కనుక మీరు ఏమాత్రం దాన్ని మార్చినా, దానికి లైసెన్స్ కావాలన్నా కూడా అది సెక్యూరిటీకి చాలా ప్రమాదం. అదొక పెద్ద ఫ్యాక్టర్ అండి. దాంతో ప్రజల్లో కూడా, యువతరంలో కూడా గన్ కావాలి ఒకటి. మూడో విషయం వచ్చేటికి హిల్లరీ క్లింటన్ చాలా పాపులర్ కాదు. నాలుగోది ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఈ అటాక్స్, ఈ ఇష్యూస్ అన్నీ కాంప్లెక్స్ అయిపోయి అతను వెర్రిగా మాట్లాడినా, కొంచెం అభ్యంతరకరమైనటువంటి విశేషాల గురించి మాట్లాడినా ప్రజలు మన్నించారు. ఎందుకంటే ఇతను ఒక యాక్షన్ తీసుకుంటాడు, మనకి కావాల్సింది ఇప్పుడు యాక్షన్ తీసుకోవాలి, మాటలు కాదు అని చెప్పి వచ్చేసిందండి. అది నా ఉద్దేశంలో చాలా టిల్ట్ చేసింది అమెరికాలో. 20 కోట్ల మంది ఓటర్లు నమోదు చేశారు. ఫస్ట్ టైం ఇన్ ది అమెరికన్ హిస్టరీలో ఇంత పెద్ద ఎత్తున ఓటర్లు నమోదు కావడం, అలాగే ఓటు హక్కు వినియోగించుకున్న వారి సంఖ్య కూడాను బాగా పెరిగింది. ఇది ట్రంప్ విజయానికి కారణమైందంటారా? పాపులర్ ఓట్లో కూడా ట్రంప్ అంత వచ్చిందంటే ప్రజల్లో ఒక విధమైనటువంటి మాకు ఉద్యోగాలు కావాలి, మాకు అమెరికా అంటే ఏమిటో కావాలి, అన్ని ఎలిమెంట్స్ కలిసాయండి. ఇది ట్రంప్ ఏం చేశాడు, నేను బయట వాళ్ళందరూ వచ్చి మన దేశాన్ని పాడి చేసేస్తున్నారు, అమెరికా అంటే ఇలా, ఇది అమెరికా కాదు, నా అమెరికా అంటే ఇలా ఉంటుంది, ఇష్టం వచ్చినట్టు అందరినీ తిట్టినప్పటికీ ఎప్పుడైతే ఇతను నేను చాలా గట్టి చర్య తీసుకుంటాను అని అన్నాడో ప్రజలకు ఉత్సాహం వచ్చింది. ఓ ఛాన్స్ ఇద్దాం, ఓ ఛాన్స్ ఇచ్చి చూద్దాం. డెమోక్రాట్స్ చాలా కాలం పరిపాలించారు, రిపబ్లికన్స్ ఇద్దాం. అనేక కారణాలు కలిసి ట్రంప్ ప్రెసిడెంట్ అవడం అన్నది. ట్రంప్ ఎలక్షన్ క్యాంపెయిన్లో కానీ వాటిలో తర్వాత చేసిన వ్యాఖ్యలు, భారతదేశం మీద చేసిన వ్యాఖ్యలు, లేకపోతే వీళ్ళని రానివ్వం అన్న వ్యాఖ్యలు, ఇవి మన భారతీయ యువత, ప్రత్యేకించి మేధోన్వేషణ కార్యక్రమంలోనే మేధో వలసలో భాగంగా వెళ్ళిపోతున్న వారి పరిస్థితి ఎలా ఉండబోతోంది? అంటే ఇందులో రెండు ఉన్నాయండి. ట్రంప్కి నిజంగా భారతీయులంటే ఇష్టం అన్న మాట అతను మాట వరుసకి మొహమాటానికి అన్నాడని కాదు, అతను అనుకున్నది అనేస్తాడు, ఇష్టమే. కానీ ప్రెసిడెంట్ ఇష్టమైనంత మాత్రాన్న, ఎందుకంటే మీరు చూసినట్లయితే ఎక్కువ వీసాలు ఇచ్చే దేశం ఈ మధ్యకాలంలో భారతదేశం అండి. లీడర్షిప్లో మరి కొత్త డైరెక్షన్ తీసుకొస్తాడా? నేను అనుకోవడం మటుకు మార్పు తీసుకొస్తాడు. ఇది ప్రొఫెసర్ ప్రసన్న కుమార్ గారు అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు, అలాగే భవిష్యత్తులోని జరగబోయే పరిణామాల మీద వస్తున్న అంచనాలు. కెమెరామెన్ కె శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.